ఒకటే మాట, కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడే రుద్రుడు. ఆఖరికి మరి కర్మే లేని అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసే ముక్తి ప్రదాత కూడా ఆయనే. కనుక రుద్ర అంటే మోక్ష ప్రదాత. అయితే పెద్దలు ఏమంటారు, జ్ఞానం లేనిది మోక్షం లేదు గనక ఎలా చేస్తారంటే జ్ఞానం ఇస్తాడు. అదే గొప్ప మాట. జ్ఞానం లేనిది మోక్షం లేదు కదండి, రుద్రుడు ఎలా చేస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అదే చేస్తున్నాడు. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే. రుద్రుడు తారక బ్రహ్మం ఉద్దేశించి ముక్తినిస్తున్నా అంటే దుఃఖం తీసేస్తున్నాడు. దుఃఖానికి కారణమైన గ్రంథులు తీసేస్తాడు. ఒకప్పుడు రామకృష్ణ పరమహంసకి సరిగ్గా మణికర్ణి ఘట్టం వచ్చేటప్పటికల్లా ఒక జీవుడి సూక్ష్మదేహాన్ని శివుడు పట్టుకుంటే అతనికి అలసట కలగకుండా కాళీమాత పయ్యత్తు వీస్తోందట. కుంటి గణపతి తొండమెత్తి నీళ్లు జల్లుతున్నాడు బాధ కలకు. భృంగి వచ్చి భస్మం పెడుతున్నాడు దేహానికి. ఒళ్ళో పెట్టుకున్న శివుడు కుడి చెవిలో తారక బ్రహ్మ చెప్తుంటే రామకృష్ణ పరమహంస కనబడిందండి. మనకు కనబడకపోవచ్చు, ఆయనకు కనబడతాయి. మన శవాలు కనబడతాయి, ఆయనకు అది కనబడింది. ఏం చేస్తాం ఇక్కడ అంటే జరుగుతోంది అంటారు. మహర్షి జీవితం, ఒక మహాత్ముని జీవితం మనకి ఉదాహరణ. కనుక ఆయన ఏం చేశాడు, జ్ఞానోపదేశంతో ముక్తినిస్తున్నాడు. కనుకనే నీకే జ్ఞానం వల్ల మళ్ళీ ఏడుపు లేకుండా ముక్తి పొందుతావో ఆ జ్ఞానం ఇచ్చేవాడిని గురువు అంటారు. కనుక రుద్రుడు మన గురుస్వరూపుడు. కనుక రుద్ర అంటే గురుస్వరూప అని అర్థం. ఇక్కడ రుద్రుడు అంటే గురువు. ఈ గురువు జ్ఞానం ఇవ్వాలి. ఎవరికైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఆయన తప్ప ఎవడిస్తాడండి ఇక్కడ. అసలు జ్ఞానాల్లోకల్లా గొప్ప జ్ఞానం ఏమిటి? వేదం. దాని తర్వాత ఏదైనా. ఎందుకు వేదం గొప్పదన్నారంటే వేదం ఈశ్వరుడు స్వరూపమే, అందుకు గొప్పదయ్యా. వేద శివ శివో వేద. సాక్షాత్ వేదమే శివుడు, శబ్ద రూపంలో ఉన్నాడు. కానీ వేదం ఒక జ్ఞానం అయితే ఆ జ్ఞానం మొట్టమొదటి ఇచ్చిన వాడికి, ఇచ్చింది ఎవరికి? బ్రహ్మదేవుడికి ఆయనే ఇచ్చాడు. దీనికి మనకి ఉపనిషత్తులో మంచి హిరణ్య గర్భం జనయామాస పూర్వం చక్కగా వేదమే చెప్తాం. అది యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాహ ప్రహిణోహి తస్మై తగం హి దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపచ్చే. శ్వేతాశ్వత ఉపనిషత్తులోని మంత్రం. అక్కడ రుద్రుడు చెప్తున్నారు, హే రుద్ర, సృష్టికి పూర్వం బ్రహ్మని సృజించి ఆయనకి వేదములిచ్చిన హే పరమాత్మ, ఆయనకి వేదములనే జ్ఞానాన్నిచ్చు నువ్వే నాకు ఆనందానికి కావలసిన ఆత్మవిద్యా జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించారు. కానీ రుద్రుడు అంటే ఎవరు? గురువు, జ్ఞానమిచ్చువాడు, ఏడుపు పోగొట్టువాడు. కానీ రుద్ర శబ్దానికి ఇప్పుడు ఘోరపరమైన అర్థం ఏడిపించువాడు, అఘోరపరమైన అర్థము దుఃఖాన్ని పోగొట్టువాడు, ఇక అసలపరమైన అర్థము ముక్తిని ప్రసాదించువాడు. 3 రకాల అర్థం చెప్పుకున్నాం కదా. ఈ అర్థం తెలుసుకుని మననం చేసుకుంటూ రేపు వద్దాం. రుద్ర 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 అనుకుంటూ రేపు వస్తే అయిపోయి అనుకున్నారు రుద్ర శబ్దానికి అర్థం. చాలు, ఇంకా చాలా ఉన్నాయండి. రుద్ర అనే శబ్దానికి వేదము చెప్పిన అర్థాలు, మళ్ళీ ఎవరో చెప్పినవి కావు, వేదము చెప్పిన అర్థాలు. దీనికి ప్రమాణంగా ఋగ్వేద ప్రకారంగా, యజుర్వేద ప్రకారంగా, సామవేద ప్రకారంగా, అధర్వేద ప్రకారంగా, ఉపనిషత్తుల ప్రకారంగా మంత్రం అన్వయిస్తూ రుద్ర శబ్దానికి అర్థం చెప్పవచ్చు. ఇప్పుడు శ్రద్ధగా వినటువంటి వారికి ఒక ఉపనిషత్తు అన్వయించాం. యో బ్రహ్మాండం విద్యాతి పూర్వం. బ్రహ్మదేవుడికి కూడా వేదమనే జ్ఞానాన్ని బుద్ధికి స్ఫురింపజేసిన మహానుభావుడు. మా బుద్ధికి జ్ఞానం ఆయన ఇస్తే గాని రాదు గనక మోక్షం కావాలని కోరుకుంటాను నేను ఆ పరమేశ్వరుని శరణు వేడుతున్నాను. కనుక ఆయన శరణు వేడాలి, అప్పుడు ఆయన ముక్తినిస్తున్నాడు. శరణు వేడటమే నమస్కరించడం. అందుకే నమః 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 అని బోల్డ్ మాల్ అనాల్సిందే కానీ నమ్మకం అన్నారు ఇక్కడ. అలాంటి నమ్మకము నమ్మకము ఈ రెండు మనకుంటే రుద్రానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున రుద్రమహిమ మిగిలిన భాగాన్ని తెలుసుకుందాం. సర్వం శ్రీ రుద్ర చరణారవిందార్పణమస్తు. అలాంటి రుద్రుడు మీ దుఃఖాన్ని పోగొడతాను రా అని విశ్వనాథుడే మన కోసం కూర్చున్నాడు. ఎవడికి? విశ్వంలో ఎవరికైనా విశ్వనాథుడు కదా. అలాంటి స్వామి సన్నిధిలో ఈ ప్రార్థన మనం